ఏటన్నా చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మూసి సుందరీకరణ పేరుతోటి ఏదైతే చేస్తూ ఉన్నదో దాన్నంతా కూడా ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షం ఏదైతే ఉన్నదో ప్రజలల్లో మైనస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నదని చెప్తా ఉన్నారు. 1,50,000 కోట్లతోటి అభివృద్ధి చేసే దిశగా నడుస్తూ ఉంటే అడుగడుగున అడ్డుకుంటున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారండి? ఇది సుందరీకరణ కాదు, దోసుకోవడం దాచుకోవడం అంటారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు 1,50,000 కోట్లు ఎట్లా దోసుకోవాలని చెప్పేసి మూసీ పేరు అడ్డం పెట్టుకొని వాటిని దోసుకోవడానికి తప్ప ఎవరికి ఇది లాభం కూర్చే ప్రాజెక్ట్ కాదని చెప్పేసి మా మా అపీల్. కానీ మేము వాళ్ళని డెవలప్మెంట్ని ఆపుతున్నామని చెప్పేసి వాళ్ళు ఏదైతే అభిప్రాయపడుతున్నారో అది చాలా ముమ్మాటికి తప్పు. ఎందుకంటే ఇక్కడ గతంలో మేము చేసిన డెవలప్మెంట్ ఈరోజు చూపించడానికి వచ్చినాం. ఒక్క ఇల్లు ఒక గుడిసె కూడా మేము ఎప్పుడు ఏది కదిలేలే కదా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ జరిగింది, దీని సుందరీకరణ జరిగింది, అన్నీ జరిగినాయి. అప్పుడు లేని డెమాలిషన్లు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? హైడ్రా పేరు చెప్పుకొని ఇప్పటికే భయభ్రాంతులకు గురి చేసి హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ అంతా కుప్పకూలే పరిస్థితికి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు మూసీ పేరు చెప్పుకొని ఉన్న కొద్ది గొప్ప దాని మార్కెట్ని కూడా ఖరాబ్ చేయడానికి కేవలం వాళ్ళ కాంట్రాక్టులు కమిషన్ల కోసము ఈ ప్రాజెక్ట్ తప్ప ఎవ్వరికి లాభకూర్చే ప్రాజెక్ట్ అయితే కాదు ఇది. అంటే గతంలో బీఆర్ఎస్ కూడా చేసిందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎస్టీపీ దగ్గర కూడా పోయి వచ్చినాం. కేవలం ఒక 450 కోట్లతోటి పూర్తి చేసిండ్రు. ఇప్పుడు ఎందుకు 1,00,000 కోట్ల దాకా పోయింది, 1,50,000 కోట్ల దాకా పోయిందంటే తప్పండి. 450 కోట్లు కాదు, 4,300 కోట్లతోటి ఎస్టీపీలు పెట్టడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఫస్ట్ వాటర్ని శుద్ధి చేసి తర్వాత మీరు మిగతా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనే ఒక కాన్సెప్ట్ తోటి మూసీలోకి పోయే ప్రతి బొట్టు ఫ్రెష్ వాటర్ లాగా పోవాలని చెప్పేసి 4,300 కోట్లతోటి ఎస్టీపీలు అరేంజ్ చేయడం జరిగింది గత ప్రభుత్వం. ఇప్పుడున్న ప్రభుత్వం వాటిని రిబ్బన్లు కట్ చేస్తూ పేద ప్రజలు ఇల్లులు కూలగొట్టే దాని మీద దృష్టి ఉంది తప్ప దీన్ని డెవలప్ చేయాలనో లేకపోతే శుద్ధి చేయాలో అని చెప్పేసి ఎటువంటి ఆలోచన లేదు. కేవలం మళ్ళీ చెప్తున్నా, కేవలం కమిషన్లు 1,50,000 కోట్ల ప్రాజెక్ట్ పేరు మీద వాళ్ళకు వచ్చే కమిషన్ల మీదనే వాళ్ళ దృష్టి ఉంది తప్ప పేదల ప్రజల మీద లేదు. అంటే ఈ మూసీ ప్రక్షాళన ఏదైతే ఉందో వాళ్ళు చెప్తున్నట్టుగా ఈ ప్రాజెక్టు 1,50,000 కోట్లది, దానికి ఇంతవరకు డిపిఆర్ లేదని చెప్పి వస్తూ ఉన్నాయి వార్తలు. అది ఎంతవరకు నిజం ఏందన్న? ఎగ్జాక్ట్లీ అది తెలిసిందే కదా. ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ టేకప్ చేస్తే గవర్నమెంట్ ఫస్ట్ చేసేది ఏంది? దాని డిపిఆర్, దాని ఫైనాన్సులు ఎక్కడి నుంచి సమకూరుస్తారు, ఎట్లెట్లా జరుగుతుంది, ఎక్కడ ఏమి అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లుంటుంది అనేది ఫస్ట్ ప్రజల ముందర పెట్టి దాని తర్వాత ప్రాజెక్ట్కి పోతారు. కానీ వీళ్ళు కాదు, ముందే అన్ని కూలగొట్టాలి, ఎక్కడెక్కడ కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయో ముందే వాళ్ళ అనుచర బలగం అంతా చూసుకుంది. మూసి చుట్టుపక్కల ఎక్కడ ఎక్కువ భూమి దొరుకుతుంది అనేది ఆల్రెడీ వాళ్ళు చేసి అక్కడ గాంధీ విగ్రహం పేరు మీద 5,000 కోట్ల కాంట్రాక్ట్ తోటి అక్కడ ఒక 100-150 ఎకరాల ఆల్రెడీ మార్కింగ్ జరిగింది. వాళ్ళు దాన్ని మింగడానికే ఈ ప్రాజెక్టు. వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి కూడా వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అసలు మాకు బౌండరీస్లో కూడా మేము లేము, మాది దూరంగానే ఉన్నదని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ఎందుకు వెనక్కి తగ్గట్లేదు? ఆ ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకోండి? ప్రభుత్వం మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఇది మీరు ఇట్లనే కొనసాగితే ఇది ఈరోజు మూసి పక్కన ఉన్న ఇది రోడ్డు మీదకి వస్తుంది. రేపు పొద్దున్న తెలంగాణ ఉద్యమం లెక్క మీ మీద మళ్ళీ ఉద్యమం చేయాల్సిన టైం దగ్గరకు వస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్త. ఇటువంటి చర్యలు ఏవైతున్నాయో మీరు తక్షణమే వాపసు తీసుకోవాలి. ప్రజలను ఇబ్బంది పెట్టే పని ఏది చేయొద్దని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్. ఫైనల్గా కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటూ ఉన్నారు కేవలం ఇదంతా కూడా దీన్ని మైనస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు అని చెప్పి మాట్లాడుతున్నారు. తప్పు. అది ప్రాజెక్టు మాత్రం వెనకకు తీసుకుపోతే దీని తీవ్ర ఉద్యమంకి ఇదవుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పారు.